జుజుత్సు కైసెన్ హ్యూమన్ ఎమిషన్స్తో కర్స్ ఎనర్జీ పుట్టే ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో కర్స్ ఎనర్జీ ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా భావిస్తారు. అలాంటి వాళ్ళల్లో ఒకతను జీరో కర్స్ ఎనర్జీతో పుడతాడు. తన పేరుని ఎలా ప్రపంచానికి చాటి చెప్తాడో, అలాగే స్ట్రాంగెస్ట్ అయిన గోజోని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తాడో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే తన ఫుల్ బ్యాక్ స్టోరీని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. టోజీ ఉషిగురో టాప్ 3 క్లాన్స్లో ఒకటైన జెనిన్ క్లాన్లో పుడతాడు. బట్ హెవెన్లీ రెస్ట్రిక్షన్ అనే ఒక కండిషన్ వల్ల జీరో కర్స్ ఎనర్జీ అయితే ఉంటుంది. జెనిన్ క్లాన్ మెంబర్స్ అందరూ టోజీ మన క్లాన్లో ఎందుకు పుట్టాడని చెప్పి క్లాన్ మెంబర్స్ అందరూ ద్వేషిస్తారు. అయితే అదే హెవెన్లీ రెస్ట్రిక్షన్ వల్ల తనకైతే కొన్ని అడ్వాంటేజ్ అయితే ఉంటాయి. వాటిలో కొన్ని అయితే చూద్దాం. టోజీ స్పీడ్ని సోర్సరర్స్ కూడా ట్రాక్ చేయలేరు. ఇక స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే ఎలాంటి కర్స్ కూడా తన ముందు పనికిరాదు. టోజీకి ఉండే 5 సెన్సెస్ నార్మల్ హ్యూమన్ కన్నా కొంచెం ఎన్హాన్స్ అయి ఉంటాయి. జీరో కర్స్ ఎనర్జీతోనైనా తను కర్స్ ఎనర్జీని చూడగలడు, అలాగే వాటిని అటాక్ చేయగలడు కూడా. పైగా జీరో కర్స్ ఎనర్జీ కావడంతో తనని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని టోజీ మనీ కోసం సోర్సరర్స్ని చంపడం మొదలు పెడతాడు. టోజీ దగ్గర ఎప్పుడు ఒక కర్స్ అనేది ఉండేది. టోజీని ట్రేస్ చేయడం ఇంపాసిబుల్, కానీ ఆ కర్స్ ఎనర్జీని ట్రేస్ చేయవచ్చు. ఈ కర్స్ ఎనర్జీని ఎందుకు వాడతాడంటే ఆ కర్స్ ఎనర్జీ బాడీ లోపల కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. ఆ టూల్స్కి కర్స్ ఎనర్జీ అయితే ఉంటుంది. టోజీకి ఎప్పుడు అవసరం ఉన్నా ఆ టూల్స్ ఇచ్చి ఆ కర్స్ ఎనర్జీ టోజీకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ కర్స్ ఎనర్జీ చిన్నగా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి టోజీ కడుపులో దాక్కునేది. కర్స్ ఎప్పుడైతే టోజీ కడుపులో ఉంటుందో అప్పుడు టోజీని ట్రేస్ చేయడమే చాలా కష్టమవుతుంది. టోజీ దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉండేది. దాని పేరే ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్. దీని ద్వారా ఎలాంటి కర్స్ ఎనర్జీనైనా క్యాన్సిల్ చేసి అటాక్ అయితే చేయొచ్చు. మనం చూసాం సీజన్ 2లో గోజోన్ అయితే ఈ వెపన్తోనే టోజీ అనేది అటాక్ చేస్తాడు. గోజో ఇన్ఫినిటీని కూడా దాటుకొని వెళ్ళి అటాక్ అయితే తగులుతుంది. ఈ వెపన్తో టోజీ ఎంతోమందిని చంపాడు. దానివల్ల టోజీకి ద సోర్సర్ కిల్లర్ అనే పేరు కూడా వచ్చింది. జెనిన్ క్లాన్ మొత్తంలో పవర్ఫుల్ అయినప్పటికీ జెనిన్ క్లాన్ మెంబర్స్ టోజీ దగ్గర కర్స్ ఎనర్జీ లేకపోవడంతో ఇంకా ద్వేషిస్తూనే ఉంటారు. ఓన్లీ కర్స్ ఎనర్జీకి ప్రిఫరెన్స్ ఇచ్చే జెనిన్ క్లాన్ మీద టోజీకి అయితే కోపం పెరుగుతుంది. దాని ద్వారా టోజీ జెనిన్ క్లాన్కి ఎలాగోలా తను ఏంటో నిరూపించుకోవాలని చెప్పి జెనిన్ క్లాన్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. అలా కొన్ని నెలల తర్వాత టోజీ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె కోసం తనకు ఎంతో ఇష్టమైన గ్యాంబ్లింగ్ కూడా వదిలేస్తాడు. మాస్ కిల్లింగ్ చేయడం కూడా ఆపేస్తాడు. ఇప్పుడు మీ అందరికీ ఉండే డౌట్ అయితే క్లియర్ అవుతుంది. టోజీ జెనిన్ అయితే మరి ఉషిగురో అని ఎందుకు పిలుస్తారని అంటారు కదా. ఎందుకంటే తన భార్య పేరులో ఉన్న ఉషిగురోని తీసుకొని టోజీ పేరులో యాడ్ చేసుకుంటాడు. అప్పటి నుంచి టోజీ ఉషిగురో అని పిలుస్తాం. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు మెగుమి ఉషిగురో. మెగుమి పుట్టిన కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. దీంతో టోజీకి ఏం చేయాలో తెలియదు. తనకు ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చే తన వైఫ్ చనిపోవడంతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేయడం మొదలు పెడతాడు. టోజీ మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి టోజీకి పరిచయం కాకముందే ఆ అమ్మాయికి సుమికి అనే ఒక కూతురు అయితే ఉండేది. అయినా కానీ తన మైండ్ అన్స్టేబుల్గా ఉండేది. అలా మెగుమిని సుమికిని వదిలేసి తన వైఫ్ను ఊరిని వదిలి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయే ముందు జెనిన్ క్లాన్ హెడ్తో ఒక డీల్ మాట్లాడుకుని అయితే వెళ్ళిపోతాడు. అతని కొడుకుకి 6 ఏళ్ల వయసు రాగానే జెనిన్ క్లాన్కి అమ్ముతున్నట్టు ఒప్పందం అయితే చేసుకుంటాడు. అది తనకి ఇష్టం లేకపోయినా కానీ మెగుమి ఒకవేళ కర్స్ టెక్నిక్స్ వాడగలిగితే జెనిన్ క్లాన్ తనని మంచిగా చూసుకుంటుందని ఎంత బాధగా ఉన్నా కానీ తన మనసును రాయిగా చేసుకొని తన కొడుకుని కూడా ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు తన ఫోకస్ అంతా జెనిన్ క్లాన్కి తను ఎవరో నిరూపించుకోవాలనే దాని మీదే ఉంటుంది. అలా మళ్ళీ మాస్ కిల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు రీకో అమ్మనాయ్ అనే ఒక అమ్మాయిని చంపమని కాంట్రాక్ట్ అయితే వస్తుంది. ఈ మిషన్లో టోజీకి చాలా ఎక్కువ డబ్బులు వస్తుంది. ఎందుకంటే గోజో సాతరో, గెటో సుగురో అనే ఇద్దరు స్ట్రాంగెస్ట్ సోర్సర్స్ అయితే ఆమెకు గోజో పేరు వినగానే గోజోని ఎలాగైనా చంపాలని ఆ కాంట్రాక్ట్ని అయితే యాక్సెప్ట్ చేశాడు. అసలు గోజోని ఎందుకు చంపాలనుకుంటాడంటే గోజో ఒక రేర్ పర్సన్. ఇతనికి 6 ఐస్ ఇంకా లిమిట్లెస్ అనే 2 పవర్ఫుల్
టెక్నిక్స్ని వాడే స్ట్రాంగ్ సోర్స్. టోజీ గోజో చిన్న ఉన్నప్పుడు తనని చూడ్డానికి వెళ్తాడు. అతను ఎవడో ట్రేస్ చేయాలనుకున్నప్పుడు కానీ గోజో మాత్రం 6 years ఉన్నప్పుడే టోజీని ఈజీగా ట్రేస్ చేయగలుగుతాడు. అంతకుముందు టోజీని ఎవరు ఇంత ఈజీగా ట్రేస్ చేయలేరు. ఒక్క గోజో మాత్రమే అలా చేయగలుగుతాడు. అలా గోజో తనని ట్రాక్ చేయడం చూసి టోజీ షాక్ అవుతాడు. ఇప్పుడు గోజో మోస్ట్ పవర్ఫుల్ సోర్సరర్గా మారాడు. అతన్ని చంపితే జెనిన్ క్లాన్ టోజీని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి అలా అని టోజీ గోజోని అండర్ ఎస్టిమేట్ చేయడు. గోజో అలర్ట్గా ఉంటే తనని ట్రేస్ చేయగలడని తెలుసు. టోజీ ఒక మంచి ప్లాన్ వేసి రీకా అమ్మాయి మీద బౌంటీ పెడతాడు. దాన్ని చూసి బౌంటీ హంటర్స్ రీకాని అయితే అటాక్ చేయడానికి వస్తారు. అలా గోజో 2 days కంటిన్యూస్గా తన ఇన్ఫినిటీని అయితే వాడుతూనే ఉంటాడు. దాని ద్వారా టోజో అయితే కొంచెం అలసిపోతాడు అనమాట. ఎలాగోలా తప్పించుకొని వాళ్ళు సేఫ్ ప్లేస్కి అయితే వస్తారు. చుట్టుపక్కల ఎవరూ లేరు అనుకొని తన ఇన్ఫినిటీ టెక్నిక్ని రిలీజ్ చేస్తాడు. దానికోసమే ఎదురు చూస్తున్న టోజీ గోజో ఇన్ఫినిటీని రిలీజ్ చేయగానే వెనకాల నుంచి వచ్చి అటాక్ చేస్తాడు. ఒక నార్మల్ కత్తితోనే అయితే అటాక్ చేస్తాడు. దాని ద్వారా ఆ కత్తికి ఏ కర్స్ ఎనర్జీ ఉండకపోవడంతో గోజో కూడా దాన్ని ట్రాక్ చేయలేకపోతాడు. గోజో తన ఫ్రెండ్ని రీకాని వెళ్ళమని చెప్పి ఇతన్ని నేను హ్యాండిల్ చేస్తానని చెప్తాడు. అలా ఇద్దరి మధ్యన బీభత్సంగా ఫైట్ అయితే జరుగుతుంది. టోజీ స్పీడ్ని స్ట్రెంగ్త్ని చూసి గోజో షాక్ అయిపోతాడు. గోజోని ముందుగా చెప్పినట్టే తన ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్తో గోజోని అయితే అటాక్ చేస్తాడు. దాంతో గోజోకున్న ఇన్ఫినిటీ కూడా క్యాన్సిల్ అయ్యి అటాక్ అయితే గోజో మీద పడుతుంది. తర్వాత టోజీ లోపలికి వెళ్ళి గెటో కళ్ళ ముందే అమ్మనాయిని కూడా చంపేస్తాడు. టోజీ గెటోని కూడా ఈజీగా ఓడిచేశాడు. అలా తన పని అయిపోయిందని బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ గోజోని చూస్తాడు. టోజీ అటాక్ చేసినప్పుడు గోజో మళ్ళీ అటాక్ చేయడం కాకుండా రివర్స్ కర్స్ టెక్నిక్ని ఉపయోగిస్తాడు. దీని ద్వారా మళ్ళీ గోజో అయితే హీల్ అవుతాడు. గోజో ఈ టెక్నిక్ని వాడడం ఇదే ఫస్ట్ టైం. అలా గోజో తన బాడీని మళ్ళీ టోటల్గా హీల్ చేసుకొని వస్తాడు. ఒకవేళ టోజీ గోజోని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తే ఆ టెక్నిక్ అనేది పనిచేసేది కాదు. అయినా సరే టోజీ గోజోని రెండోసారి చంపడం ఈజీయే అనుకుంటాడు. తన కంప్లీట్ స్పీడ్తో గోజోని అటాక్ చేస్తాడు. గోజో మాత్రం అన్ని అటాక్ని తప్పించుకుంటాడు. గోజోకి వచ్చిన అన్ని టెక్నిక్స్ టోజీకి తెలుసు అనుకుంటాడు. కానీ మొట్టమొదటిసారి రివర్స్ కర్స్ టెక్నిక్ అయిన రెడ్ని అయితే వాడు. ఇప్పుడు గోజోకి 6 eyes ఇంకా లిమిట్లెస్ ఫుల్ తన కంట్రోల్లో అయితే ఉంటుంది. అలా ఫస్ట్ టైం గోజో తన ఫుల్ స్ట్రెంగ్త్ అయితే చూస్తాడు. ఇప్పుడు గోజోకి ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. ఇది చూసిన టోజీకి ఒక చిన్న డౌట్ వస్తుంది, నేను గెలుస్తానా అని. అయినా కానీ ఇప్పుడు కనుక నేను గోజోని చంపితే జెనిన్ క్లాన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని టోజీ అనుకో. అప్పుడే గోజో తన రివర్స్ కర్స్ టెక్నిక్ అయిన బ్లూ ఇంకా రెడ్ని కలిపి హాలో పర్పుల్ని వాడతాడు. ఆ టెక్నిక్ని టోజీ తట్టుకోలేక తనకు లెఫ్ట్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టేస్తుంది. అప్పుడు గోజో టోజీ చివరి కోరికలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత నా కొడుకుని జెనిన్ క్లాన్కి అమ్మేస్తారు. నువ్వు ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే ఈ విషయంలో చెయ్యి అని గోజోకి చెప్తాడు. అలా టోజీ ఇక్కడే చనిపోతాడు. ఇది మన టోజీ స్టోరీ. దీని తర్వాత గోజో చాలా మారిపోతాడు. మెగుమిని తన దగ్గరికి తీసుకొని జెనిన్ క్లాన్ రాకుండా తన పక్కనే ఉంచుకుంటాడు. ఇది టోజీ ఫుల్ స్టోరీ. మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు జుజుత్సు కైసెన్లో ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వీడియో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.